ఒకసారి మా ప్రతినిధి శ్రీనివాస్ మనతో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై దాడులు జరుగుతున్న క్రమాన్ని ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డీజీపీ దృష్టి తీసుకెళ్లారు. పార్టీ నేతలతో కలిసి ఏం జరుగుతుందో పార్టీ నేతలను రక్షించమంటూ ఆయన కోరుతున్న పరిస్థితి ఏం జరుగుతుంది శ్రీనివాస్? ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఫైటింగ్ బాగానే చేస్తున్నారు అధికార పార్టీ మీద. సో డీజీపీని కూడా కలిశారు. ఏంటి డీజీపీని కలిసి ఏం చెప్పారు వీళ్ళంతా? గుడ్ మార్నింగ్ రామ్దాస్. ప్రస్తుతానికి అంటే మొన్న రైతులకు సంబంధించినటువంటి విషయంలో రుణమాఫీ జరగలేదు, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని చెప్పేసి ముందుగానే ప్రకటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తుంగతుర్తి కేంద్రంగా గ్యాదర్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గ్యాదర్ కిషోర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో వారి యొక్క స్పీచెస్ అన్ని కూడా నడుస్తా ఉన్నాయి. అదే సందర్భంలో కొంతమంది దాదాపు 50 మంది వరకు అక్కడికి వచ్చి రాళ్లతో అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని గుడ్లు అలాంటివి తీసుకొని మరి అక్కడ దాడికి అయితే పాల్పడ్డటువంటి సందర్భం అవి విజువల్స్ లో కూడా చిత్రీకరించడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో కేటీ రామారావు ఒక కామెంట్స్ అయితే చేయడం జరిగింది. 50 మంది మేము ఒకవేళ తలుచుకుంటే ఒక్కరు కూడా మిగులుతారా అంటూ హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అదే సందర్భంలో డీజీపీని కలిసి పలు విషయాలను అయితే అక్కడ ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా శాంతియుతంగా మేము నిరసన తెలియజేస్తా ఉన్నాము, మేము ఎక్కడ కూడా ప్రతిఘటనకు పాల్పడలేదు, కానీ మాపైనే మాకు సంబంధించినటువంటి కార్యకర్తల పైనే దాడులు చేయడం అయితే ఎంతవరకు కరెక్ట్ అంటూ కేటీ రామారావు మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక పోలీసులే వారికి సంబంధించినటువంటి దీక్షను కూడా కూల్చివేశారంటూ డీజీపీ అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. దాని విషయంలో సమాధానం చెప్పాల్సిందే అంటూ డీజీపీ కూడా పోలీసులకు ఖచ్చితంగా ఆర్డర్స్ అయితే పాస్ చేయాలి, ఎవరైతే నిరసన తెలియజేస్తా ఉన్నారో నిరసన తెలియజేసేటువంటి వాళ్ళకి అవకాశం కల్పించాలి అనేటువంటి మాటనైతే కేటీ రామారావు డీజీపీకి చెప్పడం జరిగింది. దాంతో పాటుగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా పలు విషయాలు. శ్రీనివాస్, ఇక్కడ డీజీపీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వచ్చినాయి నేతలకి? అంటే డీజీపీని కోరిన తర్వాత ఆయన ఏమని చెప్పారు నేతలకు, ఎలాంటి హామీ ఇచ్చారు? డీజీపీ ఎలాంటి సమాధానం ఇచ్చారనే విషయంలో మాత్రం ఇంకా మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఒక మాట మాత్రం మాకు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, డీజీపీని కలిసాము, మాకు సంబంధించినటువంటి విషయంలో రక్షణ దొరుకుతుందనేటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పలువురికి సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నటువంటి దాడుల విషయంలోనే ప్రధానంగా డీజీపీని కలిసామనేటువంటి మాట కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. రుణమాఫీ గురించి మాత్రమే మేము దీక్షలు చేశాము, మేము ఎక్కడ కూడా ప్రత్యక్షం చేయలేదు, కనీసము మా యొక్క దీక్షకైనా గానీ మా యొక్క దాన్ని ఏమంటారు అంటే ప్రొటెక్షన్ కైనా గానీ కనీసము అక్కడ మాకు భరోసాగా ఉండి మాకు కనీసం సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి పోలీసులు కూడా. శ్రీనివాస్, ఇక్కడ ఇంకొక కామెంట్ కూడా చేశారు కేటీఆర్, మా ఓపికను చేతకానితనంగా భావించొద్దు, ఇక్కడ నుంచి మీ ప్రతి చర్యకు మా ప్రతి చర్య తప్పదంటూ కామెంట్ చేసిన పరిస్థితి. అంటే ఏం జరగబోతుంది అంటే నిజంగా మేము ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నాం, ఇక మీరు ఏం చేసినా మేము దానికి రివర్స్ యాక్షన్ ఉంటుందంటూ కేటీఆర్ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక రకంగా మరి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ని బట్టి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? రేపు రాబోయే రోజుల్లో అధికార ప్రతిపక్షాల మధ్య ఒక రకంగా భౌతిక దాడులు అనే పదం మనం ఉపయోగించలేం, కానీ మీ ప్రతి చర్యకు మా ప్రతి చర్య ఉంటుందంటే దాని అర్థం ఏంటి? ఏ రకంగా ఉండబోతుంది వాతావరణం, ఏ రకంగా క్రియేట్ కాబోతోంది? అంటే ప్రస్తుతానికి కేటీ రామారావు నిన్న మాట్లాడినటువంటి మాటలను బట్టి మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది, ఎవరైతే మా పైన దాడికి పాల్పడినటువంటి వారు ఉన్నారో వారి కనుక మేము తిరగబడితే ఎట్లాంటి పరిస్థితి ఉండేది అంటూ నిన్న మీడియా ముఖంగానే మాట్లాడినటువంటి మాటను కూడా చూసాము. దాంతో పాటుగా తిరుమలగిరిలో ఎవరైతే ఈ యొక్క దాడులకు పాల్పడిన వారు ఉన్నారో వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, వారి పైన కేసులు పెట్టాలనేటువంటి మాటను కూడా డీజీపీకి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా వ్యవస్థలను అడ్డం పెట్టుకొని మాత్రమే ముఖ్యమంత్రి ముందుకు పోతున్నారు, కనీసం ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా లోటుపాట్లను ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించట్లేదు అనేటువంటి మాటనైతే కేటీఆర్ ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇక శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఈ నెల రోజులలో దాదాపు 25-30 మధ్యలో హత్యలు జరిగినటువంటి విషయాన్ని కూడా తనైతే గుర్తు చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ కు సంబంధించినటువంటి విషయంలో ఏం చేయాలి అనే దాని మీద కనీసం పట్టు లేదు అంటూ వారైతే చెప్పినటువంటి పరిస్థితి. ఇక మంత్రులకు సంబంధించినటువంటి బర్త్డే వేడుకలలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఫోటోలతో సహా ఆ యొక్క ఏదైతే డీజీపీ ఉన్నారో డీజీపీకి అయితే
సబ్మిట్ చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇంకా దీంతో పాటుగా హైడ్రా విషయంలో కూడా ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే వివేక్ వెంకటస్వామి, కేవీపీ రామచంద్రారెడ్డి, మధుయాష్ కి ఇలాంటి వారికి కూడా భవనాలు ఉన్నాయి. అవి కూడా బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ కి సంబంధించినటువంటి పరిధిలోనే ఉన్నాయి. వాటిని కూడా హైడ్రా కూల్చివేసి మిగిలినటువంటి వారి మీద కూడా పడితే బాగుంటుంది అనేటువంటి మాటను చెప్పడం జరిగింది. ఇక ఒక మాట మాత్రం చెప్పారు, మా సహనాన్ని చేతగాని తనం అనుకోవద్దు, మీరు ప్రతిఘటిస్తే అప్పుడు మమ్మల్ని ఎవరు నిందించవద్దు అంటూ కేటీ రామారావు అయితే పలు వ్యాఖ్యలు చేసినటువంటి. అలాగే శ్రీనివాస్, మీరు చెప్తున్నట్టుగా ఈ హైడ్రా అంశంలో నమస్తే తెలంగాణ కూడా ఒక వార్త ప్రధానంగా ప్రచురించింది. ముఖ్యంగా కొన్ని శాటిలైట్ ఇమేజ్ ఇక్కడ హిమాయత్ సాగర్ సమీపంలో పొంగులేటి ఫామ్ హౌస్ ఇది అంటూ క్లియర్ గా వాళ్ళు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తారు. దాంతో పాటు అసలు హైడ్రా పరిధిలో అంతా హైడ్రామా జరుగుతోంది, జంట జలాశయాల ఎఫ్టీఎల్ పై స్పష్టత ఉందా, జలమండలి చిత్రపటాల్లోని 2 లెక్కలు ఎందుకు, అద్దురాళ్ళు ఉన్నవన్నీ, జలసమాధైనవన్నీ, జలమండలి ఏం చేస్తుంది, ఎఫ్టీఎల్ సంగతి ఏంటి, బఫర్ జోన్ సంగతి ఏంటి అంటే శ్రీనివాస్ నాకు ఒక సందేహం, ఇవన్నీ కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇప్పుడు ఆయా పోర్టల్లో ఉన్నటువంటి సమాచారానికి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించిన పత్రిక కావచ్చు, మనం ఇక్కడ బీఆర్ఎస్ నేతల వాదనగానే అది పరిగణించాల్సి ఉంటుంది. సో ఈ రకమైన సందేహాలు ఏమనెత్తుందంటే దీన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు కొత్తగా లేవనెత్తున్నటువంటి అంశాలు లేదా ఒక రకంగా ఇది మేలుకొల్పే అంశాలుగానే భావించాల్సి ఉంటుంది. కూడా వినబడతా ఉంది. ఇప్పుడు వారు చెప్పేటువంటి ప్రతి ఒక్కరు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి వాళ్ళే, అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడే, అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే. అట్లా చూసుకుంటూ పోతే వివేక్ వెంకటస్వామి అప్పటి బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి మాత్రమే. ఇట్లా అంటే వాళ్ళు పార్టీ మారినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రమే ప్రధానంగా చూపిస్తున్నారు. ఇక్కడ తప్పు ఎవరు చేసినా గానీ ఖచ్చితంగా అది అధికార పార్టీ, ప్రతిపక్షమా, లేకుంటే ఇంకొక వేరే వ్యక్తి అయినప్పటికీ కూడా ఖచ్చితంగా వారి విషయంలో చర్యలు అయితే సమానంగా ఉండాలి. ఎవరు నాళాలను అలాగే భూములకు సంబంధించినటువంటి విషయంలో కబ్జాలు చేసి కట్టినటువంటి వారి విషయంలో ఖచ్చితంగా ద్వంద్వ వైఖరి ఉండకూడదు. అందరికీ ఒకే రకమైనటువంటి ఆ యొక్క పనిష్మెంట్ అనేది ఉండాలి అనేటువంటి మాట కూడా ప్రజల నుంచి కూడా వినబడతా ఉంది. ప్రజాస్వామిక వాదులు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఏదో మన ప్రతికార చర్యలాగా చేయడం అనేది కరెక్ట్ కానటువంటి మాటలు కూడా ఇటు ప్రజాస్వామిక వాదులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు అయితే చేపట్టారో అలాంటి చర్యలనే ఏదైతే బఫర్ జోన్లలో నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతము ఒక ఛాలెంజ్ విసరడం జరిగింది. ఆ ఛాలెంజ్ ఏంటంటే నాది కనుక బఫర్ జోన్ కు అవతల ఉండేది ఉంటే ఖచ్చితంగా నా యొక్క ఫామ్ హౌస్ ను కూడా, గెస్ట్ హౌస్ ను కూడా కూల్ చేయండి అంటూ నిన్న ఆయన ఒక మాట మాత్రం చెప్పడం జరిగింది. హైదరాబాద్కి అతను ఛాలెంజ్ ఇస్తున్నటువంటి సందర్భం. అంటే వాళ్ళే చెప్తున్నారు, ఒకవేళ మాకు సంబంధించినటువంటి ఇల్లులు కనుక, మాకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు కనుక బఫర్ జోన్లలో ఉంటే వాటిని కూడా కూల్చేయండి అంటూ వారే చెప్తున్నటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని కూడా మనం స్వాగతించవచ్చు. రామ్దాస్. రైట్, ఎస్ థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇది మొత్తం మీద ఈ రకమైనటువంటి ఒక యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ప్రస్తుతానికి మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో ఒక రకంగా వాతావరణం అయితే వేడెక్కుతున్న పరిస్థితి. ఇదంతా కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం చాలా ఖచ్చితంగా కనబడుతోంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ వార్తల నమస్తే తెలంగాణ వార్త యొక్క సారాంశం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.